ఇన్స్పెక్టర్, మీరు వీడి స్టేషన్ లో వేసేయండి. వెహికల్ ఎక్కించండి. ఓకే సార్. డ్రామా ఇక ఓవర్. తీసుకెళ్ళొద్దని చెప్పమ్మా, తీసుకెళ్ళొద్దని చెప్పమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మ ఏం జరిగిందని కనుక్కుంటారు. అబ్బే 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 అమ్మ 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 ప్లీజ్ అమ్మ, అమ్మ 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 ప్లీజ్ అమ్మ, అమ్మ. సౌందర్య, కొన్ని బంధాలు మనం దగ్గర చేసుకోవాలనుకుంటున్న కొద్దీ దూరం అవుతుంటాయి. వాటిని దూరం చేసుకోవడమే ఉత్తమం. అమ్మా అమ్మా అవి అలాంటి వాడు కాదమ్మా. సార్, అభి అని ఏది ఆ అటెంప్ట్ మర్డర్ కేసా? సార్, తను అలాంటి వాడు కాదు. ఇక్కడికి వచ్చే ప్రతివాడు చెప్పే ఫస్ట్ మాట అదే, మాట్లాడాలి, అంతే కదా? అదిగో వెళ్ళి మాట్లాడు. అభి అభి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే జరిగిపోయింది. నేను నిన్ను ఆ ఇంటికి దగ్గర చేయాలనుకుంటున్న ప్రతిసారి ఇలాంటిదే ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు చేసావు అభి? సౌందర్య, నేను అలా చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నేను అక్కడికి వెళ్ళింది ఒక పని మీద, కానీ అక్కడ జరిగింది వేరే. అప్పుడు కూడా ఇదే చెప్పావు, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నావు. అదే జరిగింది కాబట్టి అదే చెప్తున్నాను. ఇదే జరిగిందని నువ్వు నాకు చెప్తే నేను నమ్ముతాను, కానీ చూసేవాళ్ళు నమ్మరు కదా. ఈ పోలీస్ స్టేషన్లు నమ్మాలి కదా. నేనేంటో నాకు తెలుసు. నేను అలాంటి పని చేయలేదని చూసేవాళ్ళు పోలీస్ స్టేషన్లో నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు నమ్ముతున్నావు కదా? నమ్ముతానబి. నా మీద నాకంటే నీ మీద ఎక్కువ నమ్మకం. అసలేం జరిగిందో క్లియర్గా చెప్పు. నీ ప్రమేయం లేకుండా నీ మీద హత్య నేరాలు మోపుతున్నారు. ఎవరు? ఎందుకు? ఆలోచించు. ఆలోచిస్తాను. అబే, నేను ఫ్రెండ్ గానో లవర్ గానో ఇక్కడికి రాలేదు, భార్యగా వచ్చాను. నీ మీద ఈ మచ్చ పడకుండా స్వచ్ఛంగా బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. తీసుకొని వెళ్తాను. హలో. ఓ సౌందర్య, అదేంటి కళ్ళెర్రబడ్డాయి, బుగ్గలు ఎరిపెక్కాయి, ఎప్పుడూ కళకళగా ఉండే నీ ముఖం కళ తప్పిందే. ఏడ్చి ఏడ్చి సౌందర్యం తగ్గిందనుకుంటాను.
చీమకు కూడా హాని చేయని అభి ఇలా హత్యా నేరంలో ఇరుక్కున్నాడు అంటే తప్పకుండా దాని వెనకెవరో తప్పుడు మనుషులున్నారని అర్థమవుతుంది. నీకు అర్థమయ్యేలోపే అన్నీ జరిగిపోతున్నాయి చూసావా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, గుర్తు పెట్టుకో నీలాంబరి. ఇంత జరుగుతున్నా నీకు పొగరు మాత్రం తగ్గడం లేదే. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు నీలాంబరి. నువ్వు వేసే ప్రతి తప్పటడుగుని గమనిస్తున్నా, తిప్పి కొడుతున్నా. అవునా? మరిప్పుడు ఆ అభిని ఎలా బయటకు తీసుకొస్తావు? నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? అభిని అలా ఇరికించింది నేనే. నిప్పుతోనూ నీలాంబరితోనూ ఆడుకోవద్దు సౌందర్య. రెండింటికి కాల్చే గుణమే ఉంది. నాకెదురొచ్చావో మాడి మస్సైపోతావు. ఆల్రెడీ ఎదురొచ్చాను. ఇక నీ చాప్టర్కి నువ్వే ముగింపించుకున్నావు. అభిని ఇలా ఇరికించానని అఖిల ఆంటీతో చెప్తావా? నువ్వు చెప్తే నమ్ముతుందా? అనుకుంటున్నావా? కత్తి పట్టుకొని శివశంకర్ అంకుల్ గొంతుపై ఉండగా ఆంటీ చూసింది. ఎలా నమ్ముతుంది? అసలు ఎలా నమ్మిస్తావు? తప్పు చేస్తే నమ్మించాలి, తప్పుడు పని చేస్తే నమ్మించాలి. నమ్మకం అనేది ఎవరో కలిగిస్తే వచ్చేది కాదు, అది గుండెల్లో ఉంటుంది. నీ గుండెల్లో ఉన్న అభిని ఆ గడపలోకి తీసుకెళ్లాలనుకుంటున్నావు నువ్వు. ఆ గడప తొక్కనివ్వనని కసితో ఉంది అఖిల ఆంటీ. ఇప్పుడెలా? ఏం చేద్దామనుకుంటున్నావు? నేనేం చెయ్యాలో నువ్వే చెప్పావు కదా నీలాంబరి. అఖిలమ్మ మనసులో అభిపై ఉన్న ద్వేషాన్ని పోగొడతా, ఆ ఇంట్లోకి తీసుకువెళ్తా. చూస్తావా? అభిని అంత ఈజీగా వదులుతానని అసలెలా అనుకుంటున్నావు సౌందర్య? ఇప్పుడున్న పగ కన్నా పదింతలు రెట్టింపు చేస్తా. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పగని పెంచుతా. నీ వల్ల అయితే ఆపుకో. ఆపుతా. ఇకపై నువ్వు వేసే ప్రతి పనిని నేనాపుతా. నువ్వు చేయబోయే పని, వేయబోయే ప్లాన్లు అన్నింటినీ నేనే అడ్డుకుంటా. నీ వల్ల కాదు, చేసి చూపిస్తా. స్టేషన్లో ఉన్నవాణ్ణి బయటికే తీసుకురాలేక తిరిగి వట్టి చేతులతో వెళ్తున్నావు. ఇంకా ఏం చేయగలవు? పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే భయంతో అని కాదు, బలం పుంజుకొని పంజా విసరడానికి. నీలాంబరి, విసురుతా. నా పంజా పవర్ ఏంటో చూపిస్తా. ఆల్ ది బెస్ట్. నీ పవర్కి నేను ఫ్యాన్ని. చూపించు, చూస్తా. నాకు అదే కావాలి. ఎన్ని ప్లాన్లు వేస్తున్నా పడగొడుతున్నావంటే నీ పవర్లో ఉన్న పొగరు నాకు నచ్చింది. దాన్ని చూడ్డానికైనా నేను పదే పదే ప్లాన్లు వేస్తుంటాను. ఇక వేయనివ్వను. నీకు నీ ప్లాన్స్కి చెక్ పెట్టే టైం వచ్చింది నీలాంబరి. పెట్టేస్తాను. సముద్రంలో ఎగిసే ప్రతి అల తీరం చేరకపోవచ్చు, కానీ తప్పు చేసే ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవిస్తారు, నీతో సహా. నీ ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. త్వరలోనే డేట్ చెప్తా, నోట్ చేసుకో. వెల్కమ్ మేడం, కూర్చోండి. నేనొచ్చిందేవేనా ప్యాలెస్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటున్నావా? వెల్కమ్ చెప్తున్నా. పోలీస్ స్టేషన్.
హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి ఎవడైనా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటాడా? అభి ఎక్కడా? లోపల ఉన్నాడు మేడం. ఫోన్లో మాట్లాడింది అర్థమైంది కదా? ఇక్కడేం మాట్లాడకండి మేడం, ఇక్కడంతా డిజిటల్. అభిని పిలిపించు. కొనాటో సార్. అభిని తీసుకురా. అలాగే సార్. రెజుట్రాదా ఒకసారి పోలీస్ స్టేషన్కి రా. అలాగే మేడం. ఇదిగో, అభికి దీనికి ఏ సంబంధం లేదు. చేసిందంతా వీడు. అభి ప్లేస్లో వీణ్నుంచు. ఏదైనా అయితే నేను చూసుకుంటాను. మేడం, అతని పట్టించింది అఖిలాండేశ్వర గారు. అయితే ఏంటి? తప్పుడు కేసు పెట్టి లోపల వేస్తుందా? చెప్తున్నాను కదా, పొరపాటు జరిగింది. అందులో ఇతను తప్పేమీ లేదు. అందుకే తీసుకెళ్తున్నాను. చేసింది వీడు. ఇతనికి బదులు అతను నుంచండి. నీకింకా క్లారిటీ కావాలంటే మీ సీఏ గారిని అడుగు. ఇప్పుడు తీసుకెళ్ళొచ్చా సార్? ఓకే మేడం. రాదా? అభి, నువ్వు పద. మేడం, ఇలా వెళ్ళడం తప్పు కదా. మనం ఏ తప్పు చేయలేదు, లీగల్గానే వెళ్దాం. కొన్ని పనులు లీగల్గా వెళ్తే అవ్వవు అభి. ఇలాగే వెళ్ళాలి. పొరపాటున చేశాము అన్నా పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్కి పట్టించిందంటే అఖిలాండేశ్వరికి నీ పట్ల ఎందుకంత కోపమో నాకు అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఆలోచించబి. పద వెళ్దాం. మోర్చరోగం అని చెప్పి తప్పించుకుంటావా? ఎంత దూరం పోదాం అనుకున్నావురా? నడురా. చూడు బాబు, నీ ఎత్తు లావు కన్నలు చూస్తుంటే ఆ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లాగా నిగలగలాడిపోతున్నావు బాబు. అన్నా, మళ్ళీ గాయపడడానికి నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నాడన్నా వీడు. ఆడి మాటలు అనుకో. బాబు సల్మాన్ ఖాను, చేతులు నిప్పులు పుడుతున్నాయి. కట్లీ బాబు, నేను మీతోనే వస్తున్నానుగా. ఏం బ్రో, మళ్ళీ నన్ను హౌలాగాని చేద్దాం అనుకుంటున్నావా? సల్మాన్ ఖాన్ అనగానే సంకల గుద్దుకుని నేను వదిలేస్తాం అనుకుంటున్నారా? చల్ బే చల్. అయ్యో భిక్షపతి, భిక్షపతి. చిక్కినట్టే చిక్కి భలే తప్పించుకున్నావు భిక్షపతి. నీ పతనం మొదలైందిరా. ఈ నీలాంబరిని మోసం చెయ్యాలనుకున్నావు కదూ? నీ కళ్ళ ముందే ఎందరినో పైకి పంపించా. అయినా నన్నే టెన్షన్ పెట్టావంటే నీ గట్స్ నచ్చాయిరా. డబ్బంటే ఆశ లేనివాడు ఎవ్వడూ లేడు. కాని ప్రాణం అంటే అంతకంటే విలువైందని ఎందుకు అనుకోలేదురా? నీ దగ్గరున్న ఆ ఎవిడెన్స్ ఎవరికిచ్చావు? ఇవ్వకపోతే ఎక్కడుంది? ఈ వివరాలన్నీ చెప్పు, లేదంటే అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు భిక్షపతి. చేసిందేదో చేశావు. తప్పైందను క్షమిస్తాను. కానీ ఆ ఎవిడెన్స్ లేదు, ఇవ్వను అన్నావనుకో, క్షమించడాలుండవు, ఇక చంపడాలే. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను మేడం.
నేను చెప్పినా చంపేస్తారు, చెప్పపోయినా చంపేస్తారు. కాబట్టి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఓహో, తమరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయంటే ఏంటో అనుకున్నాను. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నేను నీలాంబర్లా లెంత్ డైలాగులు చెప్పను, పొట్టి డైలాగ్ చెప్తాను, పొడి చేస్తాను. అవును, చాలా చూశాను. ఇదిగో నువ్వాగు భవానీ. చెప్పరా, ఎక్కడ దాచావు? ఫోన్ ఎవరికిచ్చావో చెప్పు. నేను చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. నీలాంబరి, వీడు వాలకం చూస్తుంటే ఏదో కుంపడి రాజేశాడనిపిస్తోంది. భిక్షపతి, మర్యాదగా అడుగుతున్నారు, చెప్పు. ఒక్కటి గుర్తుపెట్టుకో భిక్షపతి, నువ్వు నాతో కలిసి ఉన్నంత వరకే ప్రాణాలతో ఉంటావు. నువ్వు నా నుండి పారిపోవాలనుకున్నా, లేదా నువ్వు నాకు అవసరం లేదు అనుకున్న మరుక్షణమే శవంగా మారిపోతావు. చెప్పావు. నీలాంబరి మేడం గారు, ఆ ఎవిడెన్స్ అభికి అందాలి. అందిస్తాను. అభి చూడాలి మీ నటనా చాతుర్యం ఎలా ఉంటుందో. అభికి మీరు చేసిన అన్యాయాన్ని అభి తెలుసుకుని మీ ముందుకు వచ్చినప్పుడు మీ ముఖంలో భయం నేను చూడాలి. దానికోసమైనా నేను చెప్పను. రే, వీణ్ణ చీకటి గదిలో పడేయండి, వెలుతురికి దూరం చెయ్యండి, అన్నం పెట్టండి, కానీ నీళ్లు మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే వీడు మనకి ప్రాణాలతో ఉండాలి, మనతోనే మాట్లాడాలి. బయట వీడు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. తీసుకెళ్ళండి. మీకు రోజులు దగ్గర పడ్డాయి. భవానీ, ఇప్పటికైనా మేలుకో. నీకు నాలాంటి గంటే పడుతుంది. అభి చాలా మంచివాడు. వెళ్ళు, వెళ్ళి అభిని కలువు. వెళ్ళు, ఆయన్ని కలువు. నువ్వు బాగుపడతావు. నా మాట విని వెళ్ళిపో. ఏంటి నీలాంబరి, వాడు అలా అంటున్నాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు చీపురంటి. భయంతో వణికిపోతున్నాడు. కనిపించడం లేదా? ఏం చేసైనా సరే అభిని ఆ కుటుంబానికి చేరనివ్వకూడదు. వాళ్ళు కలిశారంటే మన పని గోవిందా. ఇలా కాదు గాని రోజు ఆ గోవిందనామాలు జపం చేయి. ఆ వెంకటేశ్వరుడు కరుణిస్తాడు. ఎప్పుడూ అపశకునం మాటలే, నోటి నుంచి మంచి మాటలే రావా నీకు? నువ్వు కామ్గా ఉండు. ఏం జరగాలో నేను చూసుకుంటాను. సరే సరే, ఏదో ఒకటి చెయ్యి. నా వల్ల కావడం లేదు, చూసుకో. భవానీ, ఆ బీభత్సానికి ఇది చతికిల పడిపోతుందనుకుంటే కిచెన్లోకొచ్చి కాఫీ కలుపుతుందేంటి? ఒంట్లో ఓపిక తెచ్చుకోవడం కోసం వంటగదిలో దూరిందేమో. జుట్టు మాత్రమే చెదిరింది, ఇప్పుడు దాని కల కూడా చెదిరిపోయేలా చేయాలి చైత్ర. హౌ భవానీ? తగులుకోవడమే. పద చెప్తాను. ఏయ్, ఆగు. ఆగమన్నానా? నా హైట్ ఎంతో తెలుసా? 6 అడుగులకి 1/2 ఇంచు తక్కువంతే. తాడి చెట్ల నిలబడుంటే నాకేంటి అన్నంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నావేంటి? ఏం చేయమంటారో చెప్పండి. నువ్వేం చేస్తున్నావో చెప్పమంటున్నాను. అఖిలమ్మకి కాఫీ తీసుకెళ్తున్నాను. మాకు కూడా ఇవ్వచ్చు కదా. వచ్చాకిస్తాను.
ఏయ్ ఆగో, ఒక్కొక్కరిని విడివిడిగా చంపడం ఎందుకు? అందరినీ కలిపి ఒకేసారి చంపొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాఫీలో షుగర్ కాకుండా పాయిజన్ కలిపేస్తే సింగిల్ అటెంప్ట్ లో ఆల్ అవుట్ అవుతాం కదా అని. అలాంటి పిచ్చి ఆలోచన మీలాంటి వాళ్ళకు వస్తుంది, నాకు కాదు. మాకొచ్చే చెప్పావనా నీ ఉద్దేశం? నంగనాచిలా మాట్లాడకమ్మా సౌందర్య. నీ లవర్ కత్తి పట్టుకొని ఇంట్లోకి చొరబడ్డాడు. ముందు బావగారిని, ఆ తర్వాత అందర్నీ లేపేసేవాడేమో కదా. మేమెవరం లేకపోతే మీరిద్దరే హ్యాపీగా జాలీగా జల్సా చేయొచ్చు కదా. ఇంకా ఆపుతారా? నువ్వు ప్రేమించినవాడు ఇద్దరూ దారుణాలు చేయడం ఆపమనే మేము చెప్తున్నాం. భవానీ,